విగ్రహం శిలాపలకం మీద ఉన్న పేరు కనిపిస్తున్నదా? దగ్గుపాటి చెంచు రామయ్య. ఎవలీనే? స్వాతంత్ర సమరయోధుడా, లేకుంటే తన యావదాస్తిని బీద ప్రజలకు వంచిపెట్టిన గొప్ప మనిషా? అంతకంటే ఎక్కువ 10 మందిని కాపాడటానికి ప్రాణాలు ఇచ్చిన త్యాగశీల. అంటే అవేం కాదు, వాళ్ళు విగ్రహం కట్టి పూలదండ వేయాల్సిన మనిషే కాదు. ప్రకాశం జిల్లా కారంషేడుల దళితులను దారుణంగా చంపి ఆడోళ్ళను ఆగం చేసిన కేసుల ఫస్ట్ ముద్దాయి దగ్గుపాటి చెంచు రామయ్య. అదే కేసులో సాక్ష్యం చెప్పేటానికి ముందటికొచ్చిన వాళ్ళను ముక్కలు ముక్కలుగా నరికించిండనే ఆరోపణలున్న చెంచు రామయ్య ఇతగాడు. చెప్పుకోలేనన్ని ఆగడాలు చేసిన చెంచు రామయ్యను అప్పటి పీపుల్స్ వార్ పాటోళ్ళు అంటే అడవిల అన్నలు కాల్చి చంపేసిండ్రు. దాంతో దళితులు సంబరాలు చేసుకున్నారు. ఎక్కువ కులం అనే బల్పుతోని అమాయకులను పొట్టన పెట్టుకున్నందుకు మంచి పని చేసిండ్రని పీపుల్స్ వారోళ్లను ఆకాశానికి ఎత్తిండ్రు. అసోంటి చెంచు రామయ్య ఏదో శ్రీరామయ్య అన్నట్టు విగ్రహాలు గట్టుడే బుద్ధి తక్కువ పని అంటే దానికి మంత్రి లోకేష్ పోయి పూలదండేశుడు ఇంకెంత బుద్ధి తక్కువ పని. దళితులను చంపినోన్ని దేవుణ్ణి వేసినట్టు పూలదండలేసుడు ఏందని అంటుర్రు ఈ ఫోటోను చూసిన నెటిజన్లు. అయ్యా నారా లోకేష్ గారు, చెంచు రామయ్య మీకు సుట్టమే కావచ్చు, ప్రాణం ఇచ్చేంత బంధమే కావచ్చు, కానీ నువ్వు సర్కార్లో ఓ మంత్రి గుండి పూలదండలేసి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నావు? దళితుల ఇండ్లు కాలబెట్టి వాళ్ళ మానాలను బలి తీసుకున్నోళ్లకు ఇసోంటి మర్యాద దక్కుతుంది అని చెప్పకనే చెప్తున్నావా? అసలు నీకు కారం చేడు మారణకాండ తెలుసా? మనిషి ప్రాణం విలువ తెలుసా? కులాహంకారంతో మనుషులను చంపినోడు నీకు మంచోడెట్లయిండు? ఏం రాజకీయాలు చేస్తున్నారా అని సోషల్ మీడియాలో పొట్టు తిడుతున్నారు. దళితులు మీకు ఒక్క ఓట్లేసే మిషన్ల తీరే కనిపిస్తారా? మీ కత్తులకు మీ కోపాలకు బలయ్యే మనుషుల తీరే చూస్తారా? షిషిషి అని అసహించుకుంటున్నారు ఇది చూసిన వాళ్ళంతా. ఆర్బాటం 6 పాళ్ళు, అసలు పని 3 పాళ్ళు అన్నట్టే ఉన్నదట ఆంధ్రాల కూటమి ప్రభుత్వం తీరు. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల సర్కారు పరిపాలనకు వచ్చి 100 రోజులు పూర్తయిన సందర్భంగా ఇంతటి గొప్ప ప్రభుత్వం ఇంకోటి లేదన్నట్టు ప్రచారం చేసిండ్రట. దానికి పెట్టిన ఖర్చు అక్షరాల 5,67,00,000 మరి ఆ 100 రోజులలో ఏం చేసిండ్రో ఎంత చేసిండ్రో తెలియదు కానీ ఇది మంచి ప్రభుత్వం అనే అక్షరాలున్న స్టిక్కర్లు కరపత్రాల కోసం ఖర్చు చేసిండ్రట అంత డబ్బును. చూడుండ్రి ఎంతటి ఇచ్చంత్రమో. అవే పైసలు పెడితే బీద సాధలకు ఎన్ని మంచి పనులు చేయొచ్చు ఏం కథ. కానీ అది చేయకుండా ఇది మంచి ప్రభుత్వం అనే స్టిక్కర్లకు కరపత్రాలకు ఖర్చు చేసుడేంది? అయినా మంచి ప్రభుత్వం అనేది చేసే పనులను బట్టి జనానికి జరుగుతున్న మేలుని బట్టి ఉంటుంది కానీ కరపత్రాలు వంచితే స్టిక్కర్లు వేస్తే ప్రభుత్వం మంచిది అవుతుందా? అయినా సర్కార్ పైసలను ఎలక్షన్ ప్రచారాలకు వాడుకున్నట్టు వాడేంది? అధికారంలోకి వచ్చిన 100 రోజులలోనే ఏమేలుగా పెట్టిండ్రని మంచి ప్రభుత్వం అవుతుంది? ఉత్త ప్రచారానికే పైసలు నీళ్ళ తిరగ ఖర్చు చేస్తే ప్రజలకు ఏం ఖర్చు చేస్తారు? వాళ్ళ బతుకులు ఎట్లా బాగు చేస్తారు? అట్లా ఏం చేయకుండానే ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతున్నది. ఇక్కడ బీదోళ్ళు అనేటోళ్లే లేరని కరపత్రాలు స్టిక్కర్లు వేసే ప్రచారం చేస్తే ఎట్లా? మొత్తం పైసలని ప్రచారాలకే ఖర్చు చేస్తే ప్రజాపాలన ఏం చేస్తారో, ఎట్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ముందటికి తీసుకుపోతారో ఏమో పోన్రి.